మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11 వచనముల వరకు మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు తనతో పాటు శిష్యులను తీసుకొని యెరూషలేమునకు వెళ్ళాలి అని ప్రయాణిస్తున్నాడండి. బేత్పగే అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో మీ ముందర ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను మీరు చూస్తారు, దానిని విప్పి నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పాడు. యేసయ్య ఏ విధంగా చెప్పాడు అదే విధముగా శిష్యులు ఆ ఊర్లోనికి వెళ్ళినప్పుడు కట్టబడిన గాడిద పిల్ల వారికి కనిపించింది. దానిని విప్పి అక్కడ ఉన్నవారు ఎందుకు మీరు విప్పుతున్నారు అని అడిగితే, ఇదిగో ఇది యేసుకి కావాల్సింది అని చెప్పి వారు పోనిచ్చినప్పుడు ఆ గాడిద పిల్లని తీసుకుని వచ్చి యేసు దగ్గరికి వస్తారు. అప్పుడు యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నట్లు మనం చూస్తున్నాం. ఆ గాడిద యేసుని మోస్తూ యెరూషలేము వైపు నడుస్తూ ఉంది. చూడండి, యెరూషలేములోనికి ఆయన రాగానే జనులందరూ కేకలు వేస్తున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారండి. తమ యొక్క బట్టలను దారి పొడుగున వాళ్ళు పరుస్తున్నారంట. ఆ యొక్క బట్టల మీద, పరచబడిన యొక్క బట్టల మీద ఈ గాడిద నడుస్తూ యేసుక్రీస్తుని మోస్తూ నడుస్తూ ఉంది, లోపలికి వెళ్తూ ఉంది. మరి కొంతమంది చెట్ల యొక్క కొమ్మల్ని నరికి ఆ యొక్క దారిలో పరుస్తూ ఉన్నారంట. ఇదంతా గాడిద గమనిస్తూ ఉంది. గాడిద అనుకుంటూ ఉంది, ఇప్పటి వరకు నేను కట్టబడి ఉన్నాను, నన్ను విప్పారు, ఇప్పుడు నేను నడుస్తూ ఉండగా నన్ను జనులు ఎలా ఆహ్వానిస్తున్నారు, ఆర్భాటంగా ఆహ్వానిస్తున్నారు, నా కొరకు బట్టల్ని పరుస్తున్నారు, నా కొరకు చెట్టు యొక్క కొమ్మల్ని నరికి వాటిని కూడా పరుస్తూ ఉన్నారని ఎంతగానో సంతోషించిందంట ఆ గాడిద. అయితే మరుసటి దినమున ఇంకొక మారు ఆ యొక్క అనుభవాన్ని పొందాలి అని ఆశపడి ఈసారి ఒక్కతే వెళ్ళిందంటండి. అయితే ఏ యొక్క స్థలమునకు తను వెళ్ళినప్పుడు జనులు తనని ఆహ్వానించారో ఆ స్థలమునకు తను చేరుకున్నప్పటికీ చుట్టూ చూసిందంట, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంట. అందరూ తమ తమ పనులలో ఉన్నారు, కానీ ఎవరు కూడా తనని ఆహ్వానించడం లేదంట. ఎవరు కూడా నిన్నటి దినమున జరిగినలాగున్న బట్టల్ని పరవడం లేదు, ఎవరు కూడా చెట్టు యొక్క కొమ్మలను నరకడం లేదు. అప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చేసిందంట ఆ గాడిదకి. ఏమీ అర్థం కాలేదంట. అరే, నిన్నటి దినమున నేను వచ్చాను, నిన్నటి దినమున వచ్చినప్పుడు వీరందరూ గొప్పగా నన్ను ఆహ్వానించారు, అయితే ఈ దినమునికి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అని చెప్పి ఎవ్వరూ కూడా అసలు పట్టించుకోవడం లేదు అని ఎంతగానో ఆలోచనలో పడిపోయిందంట. అప్పుడు అక్కడి నుంచి తన యొక్క స్నేహితుడైన ఇంకొక గాడిద దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఆ గాడిదను అడుగుతుందంట, అరే, నిన్న ఈ లాగున జరిగింది, ఏ యొక్క వ్యక్తులైతే నిన్నటి దినమున నన్ను ఆహ్వానించారో వారే ఇప్పుడు అసలు నన్ను పట్టించుకోవడం లేదు, అసలు నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆ రెండవ గాడిద చెప్పిందంట, బుద్ధి లేనివాడా, నిన్నటి దినమున నిన్ను బట్టి జనులు నిన్ను ఆహ్వానించలేదు, నిన్ను బట్టి వాళ్ళు ఆర్భటించలేదు, నిన్ను బట్టి వాళ్ళు కేకలు వేయలేదు, నిన్ను బట్టి వాళ్ళు తమ యొక్క బట్టల్ని పరవలేదు, చెట్ల కొమ్మలు నరకలేదు, కానీ నువ్వు ఎవరినైతే మోసుకొని వెళ్తున్నావో ఆ వ్యక్తి ఉన్నాడు కదా, యేసు ప్రభువు, నువ్వు మోస్తూ ఉన్నావు కదా, ఆయన వలన నీకు విలువ వచ్చింది అని. అప్పుడు గాడిద గ్రహించిందంట, ఓకే, అయితే నన్నును బట్టి కాదు నాకు విలువ వచ్చింది, నేను మోస్తున్న నా యేసుని బట్టి నాకు విలువ వచ్చింది అని. మనలో కూడా ఎంతోమంది అండి కట్టబడిన స్థితిలో ఉన్నవారమే. యేసుక్రీస్తుని ఎరుగక మునుపు ఎన్నో బంధకాలలో, ఎన్నో పాపపు కాడులలో, ఎన్నో కట్లతో మనము బంధింపబడి ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడి ఉన్న నీ యొక్క స్థితిని చూచి నిన్ను విప్పారు. తన యొక్క ప్రణాళికను బట్టి నువ్వు విప్పబడ్డావు. వేటితో అయితే నువ్వు
వేటితో అయితే నువ్వు కట్టబడ్డావు వాటన్నింటిని తెంచి నీకు స్వతంత్రతని ఇచ్చాడు యేసయ్య. అయితే స్వతంత్రత పొందుకున్న మనము ఎవరిని క్యారీ చేస్తున్నాం? దేవుని యొక్క ప్రజెన్స్ని నువ్వు క్యారీ చేస్తూ ఉన్నావా? లేదా భారవాహకము అని గాడిదకు మరొక పేరండి. బరువులు మోసేందుకే గాడిద. యేసయ్య చెప్తాడు, నా కాడి చాలా తేలికైనది అని అన్నాడు. యేసుని మోస్తున్న నువ్వైతే నీ వలన ఎంతోమంది మనుష్యుల జీవితంలోనికి సంతోషం వస్తుంది. ఏ విధంగా యేసుక్రీస్తును మోస్తున్న గాడిద యెరూషలేములోకి ప్రవేశించిందో యేసుక్రీస్తును ఆహ్వానించారంట జనులు. నువ్వు దేవుని యొక్క ప్రెసెన్స్ని క్యారీ చేస్తూ ఉంటే నిన్ను బట్టి, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి, నువ్వు మోస్తున్న యేసును బట్టి ఎంతోమంది మనుష్యుల జీవితాలలో సంతోషం అనేది వస్తుందండి, సమాధానం అనేది వస్తుంది. పట్టలేని సంతోషము వాళ్ళకి కేకలు వేయులాగిన వారి యొక్క జీవితము సంతోషముతో నింపబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇట్ గివ్స్ యూ వాల్యూ. నీకు ఒక విలువను అనేది తీసుకొని వస్తుంది యేసుక్రీస్తుని నువ్వు నీ యొక్క జీవితంలో మోస్తున్నప్పుడు, యేసుక్రీస్తుని యొక్క ఆ యొక్క ప్రజెన్స్ని నువ్వు క్యారీ చేస్తున్నప్పుడు, ఆయన యొక్క అభిషేకాన్ని నువ్వు క్యారీ చేస్తున్నప్పుడు, ఆ యొక్క అభిషేకము, ఆయన యొక్క ప్రజెన్స్ నీకు విలువని తీసుకొని వస్తుంది అని గమనించాను. మనిషి ఎన్నోసార్లు ఇదిగో నాకు విలువ కావాలి, నాకు విలువ ఇవ్వడం లేదని బాధపడుతూ ఉంటాడు. నేను ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉన్నాను ఇంట్లో. ప్రతి విషయంలోనూ నేను అనేది లేకపోతే ఇంట్లో ఏది కూడా జరగదు. అయినప్పటికీ మనుషులు నాకు కనీస విలువ ఇవ్వడం లేదు. ఎంతగానో నేను నా పిల్లల కోసం నా యొక్క జీవితం అంతా శ్రమపడ్డాను, కానీ నా యొక్క పిల్లల నుంచి నాకు కనీసం కాస్తైన విలువ లేదు. ఏం చేసావులే నువ్వు అనేవారే కానీ ఎంత చేసావు అనేవారు లేదు. ఇక నేను వీరిని పట్టించుకోను, ఇక నేను ఇది చేయను, నేను ఇంకొక దగ్గర వెతుక్కుంటాను నా యొక్క వాల్యూ. కొత్తగా ఉన్నప్పుడు అన్నీ కూడా మంచిగానే ఉంటాయి, కానీ మనం ఒకటి గుర్తించాలి, నువ్వు ఏమి చేస్తున్నావు, నీ పని ఏంటి, నీ అబిలిటీస్ ఏంటి, నీ టాలెంట్స్ ఏంటి అన్నదాన్ని బట్టే నీకు విలువ ఇచ్చే మనుషుల్ని ఈ సమాజంలో మనం కలిగి ఉన్నాము. కానీ నువ్వు ఎవరు, నిజముగా నువ్వేమై ఉన్నావో దానిని బట్టి నీకు విలువిచ్చేవారు ఉన్నారా? అది కేవలము యేసయ్య మాత్రమేనండి. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు కట్టబడ్డావు, అయితే దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు నిన్ను విప్పి నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తుని క్యారీ చేయడం, అంటే దేవుని యొక్క సారూప్యతను ధరించిన వాడవై జీవించడం. దాని ద్వారా ఏం ఉపయోగాలు అని అంటే, నీ కాడి అనేది తేలికగా ఉంటుంది, అంటే నీ బరువు తేలికగా ఉంటుంది. నీ బరువు నీకు సమాధానాన్ని ఇస్తుందండి, కష్టాన్ని ఇవ్వదు, సమాధానాన్ని ఇస్తుంది. ఇతరుల జీవితంలోనికి నువ్వు సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకుని వెళ్ళగలుగుతావు. నీకు నిజమైన విలువ అనేది దొరుకుతుంది. అయితే యేసుక్రీస్తుని మోయకుండా నీ యొక్క సొంత భారము, నీ యొక్క సొంత బాధ్యతలు, నీ యొక్క సొంత విషయాలను బట్టి నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తూ, దేవుణ్ణి మోయకుండా దేవుణ్ణి వెనకాల పెట్టేస్తూ నీ యొక్క సొంత భారాన్ని నువ్వు మోసుకుంటూ ముందుకు వెళ్తావా? ఆ భారమును బట్టి, బరువును బట్టి అలసిపోతావు, సోలిపోతావు. దానిని బట్టి ప్రయోజనం ఏమీ లేదు. కష్టపడతావు, నీకు విలువ అనేది, నిజమైన విలువ అనేది దొరకదు. మూడవదిగా, నీ చుట్టూ ఉన్న మనుష్యుల యొక్క జీవితంలో నువ్వు సంతోషాన్ని తీసుకునే వ్యక్తిగా ఉండవు. కాబట్టి ఆ దినాన ఆ యొక్క గాడిద గ్రహించింది. మరి ఈ దినాన దేవునివలసిన మనము కూడా గ్రహించాలి. చూడండి, మనకి మనముగా విలువ ఇచ్చుకోలేము. మనకి వీఆర్ నథింగ్ వితౌట్ జీసస్, బట్ విత్ జీసస్ వీఆర్ సంథింగ్ who can do everything in the name of Jesus. నమ్ముతారా? ఈ వాక్యాన్ని దీవించండి కాక. ప్రైజ్ ది లార్డ్.